కోటి కుటుంబాలను నేరుగా కలిసి చైతన్యం చేసి ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలన్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా చైతన్యం చేసి వాళ్ళందరి చేత కూడా గవర్నర్ గారికి ఆనరబుల్ గవర్నర్ గారికి అప్పీల్ పెట్టించడం అన్నటువంటి అంశం రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయం అని ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది ఒక రకమైనటువంటి రెఫరెండం లాంటిది. ఇది ఒక రెఫరెండం లాంటిది. ఎప్పుడైతే ఈ ఉద్యమం మొదలైందో, ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుడి ఆదేశాలని తూచా తప్పకుండా ఇంటింటికి వెళ్లి చేరవేయగలిగినారు, ఎప్పుడైతే ప్రతి కుటుంబాన్ని కూడా కలవడం మొదలు పెట్టారు, అనేకమైనటువంటి అంశాలు చర్చకొస్తాయి. అక్కడ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు అనేకమైనటువంటి ఈ రాష్ట్ర పరిపాలన మీద ఉన్నటువంటి అంశాలు కూడా చర్చకొస్తాయి. పెన్షన్లు ఎలా ఇస్తున్నారు, చంద్రబాబు గారు చెప్పింది ఏంటి, ఈ రోజు చేస్తున్నది ఏంటి, 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నాడు, ఇస్తున్నారా లేదే? సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అన్నారు, ఇస్తున్నారా లేదే? నిరుద్యోగులకి 3,000 రూపాయలు అన్నాడు, నెల నెల, ఇస్తున్నారా లేదే? మహిళలకేమో 18 సంవత్సరాలు దాటితే 1,500 అన్నాడు, ఇస్తున్నారా లేదే? రైతు భరోసా 1 ఇయర్ ఎగ్గొట్టేశారు కదా, బాకీ ఉన్నారు కదా. అమ్మఒడి మీరన్న 100 1 ఇయర్ ఎగ్గొట్టేశారు కదా. ఈసారి ఇచ్చినా సరే 20 లక్షల మందికి ఎగ్గొట్టారు కదా. 84 లక్షల మందికి ఇవ్వాల్సినటువంటిది ఎంతమందికి ఇచ్చారు? ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇప్పుడు కూడా చెప్పరు లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రిగా. అనేకమైనటువంటి అంశాలు చర్చకొస్తాయి. ఈ ప్రభుత్వం మీద బై అండ్ లార్జ్ ఒక రకమైనటువంటి నెగటివ్ ఇంప్రెషన్ లోకి ప్రజలు వచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు చెప్పినటువంటి హామీలు నెరవేర్చడం లేదు, ఈ ప్రభుత్వం మాకు వెన్నుపోటు పొడిచింది, ఈ ప్రభుత్వ పెద్దలు మాకు మోసం చేశారు, ఈ ప్రభుత్వ పెద్దలు మా మాటల్ని, మా వ్యధల్ని, మా బాధల్ని, మా ఇక్కట్లని, మా సమస్యల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అన్నటువంటి ఒక డిఫాల్ట్, ఒక అబ్జర్వేషన్, ఒక ఫీలింగ్ డెవలప్ అయింది. కాబట్టి ఇన్ని కుటుంబాలు 1,04,00,000 కుటుంబాలు ముందుకొచ్చి సంతకాలు సేకరించినాయి. ఈ ఐఐటిఎన్ సర్వే గురించి కూడా మనం మాట్లాడదు. మీ ప్రభుత్వం మీరు చేయించుకున్న సర్వే, మీరు చెప్పిన మాట, మీరేదో కష్టపడుతున్నారని మీరు అనుకోవడం, కలెక్టర్లు అందరూ కష్టపడుతున్నారని వాళ్ళు అనుకోవడం, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, టెర్మినల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరు కూడా హ్యాపీగా లేరు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు, మీరే కదా చెప్పారు. దాని రిఫ్లెక్షన్ ఇది. 1,04,00,000 కుటుంబాలు ముందుకొచ్చి ఒక రెఫరెండం మాదిరి ఒక సంతకంతో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మేము వ్యతిరేకంగా ఉన్నాము, ఈ ప్రభుత్వ పనితీరుకు మేము వ్యతిరేకంగా ఉన్నాము, ఈ ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని మోసం చేశారు అన్నటువంటి భావాన్ని వెలుబుచ్చారని నేనైతే మీకు తెలియజేయదలుచుకున్నాను. ప్రతి జిల్లాలో కూడా 4 లక్షల పైబడి, 5 లక్షల పైబడి ప్రతి జిల్లాలో కూడా ఇంచుమించుగా సంతకాల సేకరణ. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ కష్టకాలాన్ని చూసి పబ్లిక్ హెల్త్ సెక్టార్ ఇంపార్టెన్స్ ని దగ్గరుండి గ్రహించి పేదలకు మంచి జరగాల, ప్రజలకి అకౌంటబిలిటీ ప్రభుత్వం నుంచి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతో మంది పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకొని కోవిడ్ టైంలోనే వాళ్ళ డిగ్రీలు రిజిస్ట్రేషన్లు అవ్వక, పూర్తి కాక, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని మనమే మెడికల్ సీట్స్ పెంచుదాం, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుదాం, ఒక మెడికల్ హబ్ ప్రతి జిల్లాలో క్రియేట్ చేద్దాం. ఒక మెడికల్ హబ్ క్రియేట్ అవుతుంది. ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తుంది, నర్సింగ్ కాలేజ్ వస్తుంది, ఇతరత్ర ప్రైవేట్ ఆర్గనైజేషన్ దాని చుట్టూ వస్తాయి, ఉపాధి కలుగుతుంది, ఒక హబ్ క్రియేట్ అవుతుంది, ఒక డెవలప్మెంట్ కి ఒక నోడల్ పాయింట్ అవుతుంది. అది ఇన్ని ఆలోచనలు చేసి తీసుకొచ్చినటువంటి ఆర్గనైజేషన్. వాటిని ఎవరో ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తన నచ్చిన వ్యక్తులు కట్టబెట్టేస్తామంటే రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా చూసి ఊరుకో, దానిపైన ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ జరుగుతుంది. ఇండియా బంగ్లాదేశ్ వార్ టైంలో ఆయిల్ కంపెనీస్ పెట్టినటువంటి ఇబ్బందులు చూసి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆయిల్ కంపెనీస్ అన్నింటినీ కూడా జాతీయకరణ చేశారు, నేషనలైజేషన్ చేశారు. మనం ఇప్పుడు కానీ మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే రోడ్లు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తానంటా ఉన్నాడు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నాడు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నాడు, హార్బర్లు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నాడు, పోర్టులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నారు, టూరిజం హోటల్స్, టూరిజం ల్యాండ్స్ అన్ని కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఆల్రెడీ పెట్టేశారు. మనకి రాష్ట్రంలో ప్రజల ఆస్తిగా చెప్పుకోవడానికి మిగిలేది ఏమి కూడా ఉండే పరిస్థితి లేదు. అందుకని ప్రజలే దీన్ని అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎప్పుడు కూడా ప్రజాపక్షం అని చెప్పి మరొక మారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడానికి ప్రధాన కారణం, ఈ రోజు పప్పు బెల్లాల్లాగా భూములు పంచాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో? పప్పు బెల్లాల్లాగా అంటే ఎకరా 99 పైసలు, ఎకరా 10 పైసలు, ఎకరా సంవత్సరానికి 99 రూపాయలు లీజు. ఈ మాదిరి పప్పు బెల్లాల్లా పంచినప్పటికీ కూడా పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి రావడానికి ఎందుకు భయపడుతున్నారనేది మీరు ఒకసారి గమనిస్తే, గవర్నమెంట్ చేస్తున్నటువంటి దౌర్జన్యం, ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి దౌర్జన్యం, అదానీ లాంటి ఇన్వెస్టర్ కి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ ని దాడి చేసి డిస్మాంటిల్ చేసి ప్రొడక్షన్ ఆపింది ఎవరు? తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యే అనుచరులు కాదా? జిందాల్ లాంటి ఒక పెట్టుబడిదారుని,
జిందాల్ లాంటి ఒక పారిశ్రామికవేత్తని జైల్లో పెట్టించే ప్రయత్నం చేసి భయపెట్టి రాష్ట్రం నుంచి బయట పంపించేయాలని ప్రయత్నం చేసింది ఎవరు? ఈ ప్రభుత్వ పెద్దలు కాదా? ఒక చెట్టినాడు సిమెంట్ వాళ్ళ ఇండస్ట్రీకి తాళమేసేలేదా? ఒక ఎల్ఎన్టీ వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ ఆపేసి తాళమేసేలేదా? ఒక బ్రూవరీ కంపెనీ శ్రీకాకుళం జిల్లాలో మరి మేము వ్యాపారం చేయలేము ఇక్కడని చెప్పి చేతులెత్తాడు వాస్తవం కాదా? ఈ ప్రభుత్వం చేస్తున్న దాడులు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలకు భయపడి ఏ పారిశ్రామికవేత్త కూడా ఈ రాష్ట్రానికి రావడానికి భయపడితే చివరికేమో ఫ్రీగా భూములు ఇచ్చి, రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ఫ్రీగా భూములు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని రప్పించుకునేటటువంటి దౌర్భాగ్య స్థితిలోకి ఈ రోజు మనం వచ్చాము. రౌడిజం చేస్తున్నది ఎవరు? రౌడిజం చేసింది ఎవరు? పెట్టుబడిదారులను భయపెట్టింది ఎవరు? దావోస్ వేలు ఉత్తి చేతులతో తిరిగి వచ్చింది ఎవరు? ఈ రోజు ఈ రాష్ట్రంలోకి వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి. నేను చెప్పింది నిజం కాదా? గ్రీన్ ఎనర్జీలో వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి కాదా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. గ్రీన్ కో, అదాని, ఎన్టీపీసీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి కృషి. డేటా సెంటర్స్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి. ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి అదాని డేటా సెంటర్ ని? మీరు మీ సొంత మనుషులకి సత్వా అన్నటువంటి కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ అండి, వాళ్ళకి మీరు ఫ్రీగా భూములు ఇస్తారా? ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజల సొమ్ముతో నిర్వహించినటువంటి కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకి అప్పనంగా కట్టుబెడితే ప్రభుత్వం తిరిగి టేక్ ఓవర్ చేసుకుంటామంటుంది. ఎస్, దట్ ఈస్ అవర్ స్టాండ్. అందుకే ముందుగానే ఆ వ్యక్తులు కూడా చెప్తున్నాం, మేము ఇందులో ఎలాంటి లుక్ బ్యాక్ లేదని చెప్పి నేనైతే తెలియజేయదలుచుకున్నాను. ఆ మధ్యన ఎక్కడో బీఫ్ గోమాంసం సుమారుగా 1,00,000 టన్నులో 1,00,000 కేజీలు వైజాగ్ లోనే ఒక గోడౌన్ లో దొరికింది. ఇంత పెద్ద ఎత్తున బీఫ్ వ్యాపారం ఈ రాష్ట్రంలో జరుగుతుంది, గోవధ జరుగుతుంది అని చెప్పి ప్రజలందరూ గగ్గోలు పెట్టాడు. జస్ట్ హ్యాపెన్ 1 month బ్యాక్. ఇదే కదా ఒక్క మాట మాట్లాడారు ఆయన. ఒక్క మాట, చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు. మీరు ఒక్క మాట మాట్లాడారా? మీరు సనాతని కదా, మీరు హిందూ ధర్మ పరిరక్షకులు కదా. మీరు ఇంత పెద్ద ఎత్తున గోవధ జరిగి ఇంత పెద్ద ఎత్తున బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ రాలేదు. ఇలాంటి చర్చ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంటే అంత నీట్ గా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను కంట్రోల్లో పెట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛిత ఇబ్బందులు లేకుండా, ఇలాంటి ఇలిసిట్ వ్యాపారాలు జరగకుండా. ఈ రోజు మీ హయాంలో జరుగుతుంటే మీరు ఒక్క మాట మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మన పరకామణి ఇష్యూ మీద ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం, కోర్టులో జరిగినటువంటి, లోక్ అదాలత్లో జరిగినటువంటి, జడ్జి ఆధ్వర్యంలో జరిగినటువంటి సెటిల్మెంట్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకు వచ్చి అంటారు, మీ మతంలో జరిగితే మీరు ఇలాగే మాట్లాడతారా? మీ మతంలో జరిగితే ఇంత చిన్న సమస్య మీరు మాట్లాడతారా? నిజంగా ఎలాగా ఇది ప్రజాప్రతినిధులు అంటే ఇంక ప్రజలు ఏమి అబ్జర్వ్ చేయడం లేదని అనుకుంటారా? ప్రజలేమి వీళ్ళ పద్ధతుల్ని, వీళ్ళ మాటల్ని ఎవరు అబ్జర్వ్ చేయడం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, మనం మాట్లాడిందే వాళ్ళ చెవిలోకి చేరుతుందిలే అని అనుకుంటా ఉంటారా? సనాతనం అని చెప్పుకుని మీరు ఇంత పెద్ద ఎత్తున బీఫ్ వ్యాపారం జరుగుతుంటే మీరు మాట్లాడరు. పరకామణి గురించి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు పరిధిలో జరిగినటువంటి సెటిల్మెంట్ ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదుగా, భూమన్ కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి చేయలేదుగా. కోర్టు పరిధిలో లోక్ అదాలత్ అంటే కోర్టు పరిధిలో జరిగినటువంటి సెటిల్మెంట్ గురించి ఆ రోజు జరిగినటువంటి అంశాలు మాట్లాడితే మీ మతంలో జరిగితే మీరు ఎలాగే ఊరుకుంటారా అని అడగటం ఆయన యొక్క సంకుచిత భావాలకి ఇది ఒక నిదర్శనం. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మతం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు, మతాల గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు ఈ రోజు రాష్ట్రాలని పరిపాలిస్తున్నారు అన్నటువంటి అంశాన్ని గమనించమని కోరుతున్నా. ఇంత జరుగుతున్నా ఆయన ఏం మాట్లాడరు. ఆయన నువ్వు ఏ ప్రశ్న అడుగు, మీరు ఏ ప్రశ్న అయినా అడగండి. 15 ఏళ్ళు యు ఆస్క్ ఎనీ క్వశ్చన్, మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, 15 ఏళ్ళు మాకు అవకాశం ఇవ్వండి, ఒకటే పాట. యు ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్, ది ఆన్సర్ ఈజ్ సేమ్. 15 ఏళ్ళు కలిసి ఉంటాం, అందుకని ఆయన ఏం మాట్లాడరు అంతే. ఇది ఒక రకమైనటువంటి కాంట్రాక్ట్ పాలిటిక్స్ నా ఉద్దేశంలో. ఇట్స్ కైండ్ ఆఫ్ కాంట్రాక్ట్ పాలిటిక్స్. 15 years కాంట్రాక్ట్, అది దట్ విల్ గో ఆన్.